అదండి ఏంటి మన మెగాస్టార్ గారు జర్నీలో మరో మైలురాయి దేశంలో కాకుండా దేశాలు దాటి ఇతర దేశాల నుంచి కూడా వచ్చేసింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ లైఫ్ టైం అచీవ్మెంట్? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆయన చేసినటువంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీకి చేసిన కృషి ఫలితము అదే ఆ ఒక్కదానికి పట్టుకుని చేయలే. యూపీ ప్రభుత్వం చేసినటువంటిది ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అవన్నీ పరిగణలోకి తీసుకుని ఒక దేశమే గుర్తించింది చిరంజీవి గారిని. అలాంటప్పుడు ఎలా ఉంటుంది మాకు? మా దేవుడు చిరంజీవి గారు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాది తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ ఉందండి. అప్పుడు కరోనా వచ్చినప్పుడు మా అందరికీ కూడా సిసిసి తరఫున మన ప్రొవిజన్స్ ఇప్పించారు. ఆ సంవత్సరం మనం చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇచ్చిన బియ్యం పప్పులు ఉప్పులు వండుకుని ఆ సంవత్సరం మేము బతకగలిగాం. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. అలాగే ఆక్సిజన్ సిలిండర్లు 30 కోట్లు పెట్టి రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు ఇచ్చారు. ఇలాంటివన్నీ పరిగణలో తీసుకుంటారు. బ్లడ్ బ్యాంక్ పెట్టారా? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల నుంచి బ్లడ్ బ్యాంక్ ఎంత ఖర్చు అవుతుంది? ఇలాంటి సేవా కార్యక్రమాలని గుర్తించినటువంటి యూకే ప్రభుత్వం ఆయనకి చంద్రునికో నూలు పోగులాగా ఈ అవార్డు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప మనిషి అండి చిరంజీవి గారు. ఇదే కాదు, క్యారెక్టర్ని కూడా చూస్తాడు. ఈయన వివాదరహితుడా, వివాదాల జోలికి వెళ్తారా, ఇవన్నీ పరిగణలో తీసుకుంటారు. ఆయన జీవితంలో, చిరంజీవి గారి జీవితంలో ఏ ఒక్క మనిషిని కూడా ఇబ్బంది పెట్టలేదు, బాధ పెట్టలేదు. కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన వాళ్ళే తప్ప మా జీవితంలో మేమైతే చూడాలి. అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషి. కుటుంబ వ్యవస్థ ఆయన్ని చూసి నేర్చుకోవాలి. మన దేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ చిరంజీవి గారు ఎలాగా ఆ కుటుంబాన్ని కంట్రోల్ చేసుకుంటూ వస్తారు, ఎలాగా వాళ్ళ కుటుంబంలో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఉంటుంది, ఇలాంటివన్నీ తీసుకున్నారు కాబట్టి ఈవేళ ఆయనకి ఒక దేశమే గుర్తించి ఇచ్చినటువంటి ఈ గౌరవం మాకు వచ్చిన గౌరవంగా ఫీల్ అవుతాం. చాలా ఆనందంగా ఉంది. మా దేవుళ్ళు చిరంజీవి గారికి ఈ అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మీరు అన్నారు మా చిరంజీవి గారిని భారతదేశ అత్యున్నత స్థానంలో చూడాలని చెప్పేసి. సో ఇలాంటి అవార్డులు వచ్చిన తర్వాత కూడా ఇంతకన్నా మంచి మనిషి ఆ స్థానానికి దొరకడేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? ఖచ్చితంగానండి. ఆయన చేసిన సేవకి, ఆయన చేస్తున్నటువంటి మంచి పనులకి రేపొద్దున ఫ్యూచర్లో మన దేశ ప్రథమ పౌరుడు అవుతాడని నా నమ్మకం, నా ఆశ. మాకు కొన్ని ఆశలు ఉంటాయి. అలాంటి వ్యక్తికి, వివాదరహితుడికి అలాంటి పదవి వస్తే దేశం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుందని నా కోరిక. అంతే తప్ప ఏదో ఆయనకి ఆ పదవి గౌరవం కాదు, ఆయన ఆ పదవిలో ఉంటే పదవికే గౌరవం. ఎందుకంటే అంత గొప్ప సంస్కారమైన వ్యక్తి, అంత ఏమంటారు, ఎంతో సహనం. ఆయనకున్న సహనం ఆయనకి ఏ పదవి అన్నా వస్తుంది, ఏ గౌరవం అన్నా దక్కుతుంది. సో ఆ పదవి, మీరు ఆశించిన పదవి రావాలని చిరంజీవి గారు త్వరలోనే ఆ స్థానంలో కూర్చోవాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్.